రామాయణం వింటే, పారాయణం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో తెలుసా? ఆయా పరిస్థితుల్లో వ్యక్తులు ఎవరెవరితో ఎలా ప్రవర్తించాలో, సామాజిక విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి వ్యక్తి తమ కుటుంబ సభ్యులకు, లోకంలోని ఇతరులకును సుఖాలను చేకూర్చుటకై పాటుపడటం తన విధిగా భావించాలని తెలిపేదే రామాయణం. అందుకోసం అవసరమైన తన వ్యక్తిగతమైన సుఖాలను త్యజించుటకు ఎట్టి కష్టాలనైనను సహనంతో భరించటాన్ని నేర్పుతుంది రామాయణం. అంతేకాకుండా సత్యము, న్యాయము, సదాచారము, ప్రతిజ్ఞాపాలనము తదితర ఉదాత్త ధర్మాలను పాటిస్తూ ఆదర్శ జీవనాన్ని ఏ విధంగా గడపాలో ప్రబోధిస్తుంది ఈ రామాయణం. సామాజిక, నైతిక, ధార్మిక విషయాల ప్రబోధములకు పెన్నిది. ఇందు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని యొక్క దివ్యములైన మానుష లీలలు సర్వాంగ సుందరం. ఇంకా జగజ్జనని అయిన సీతాదేవి యొక్క ఆదర్శవంతమైన ప్రాతివృత్యము, భరతుని నిరుపమానమైన భ్రాతృభక్తి, త్యాగగుణము, దశరథ మహారాజు యొక్క అపూర్వమైన వాత్సల్యము, కౌశల్యాదేవి యొక్క మహోన్నత సౌజన్యము, ఆదర్శప్రాయమైన శ్రవణ కుమారుని పితృభక్తి, హనుమంతుని యొక్క సాటిలేని స్వామి భక్తి, విభీషణుని యొక్క సాధారణమైన న్యాయదృష్టి, శ్రీరాముని పట్ల ప్రజల యొక్క స్వాభావికములైన గాఢానురాగములు సందర్భానుసారంగా వర్ణనాతీతం. ఇలాంటి రామాయణం గురించి ధారావాహికంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 32వ సర్గంలోకి ప్రవేశించాం. 31వ సర్గంలో శ్రీరాముడు అడుగుతాడు విశ్వామిత్రుడిని, ఓ మహాత్మా, సోణ నదీ తీరమున దట్టమైన వృక్షాలతో శోభిల్లుతూ ఉన్న ఈ ప్రదేశం ఎవరిది అని. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాముడికి చెప్తూ ఉన్నారు. ఈ 32వ సర్గంలో కుశనాభుని కుమార్తెల వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి వివరిస్తూ ఉన్నారు. బ్రహ్మయో నిర్మహానాసీత్ కుశో నామ మహాతపా ఆక్లిష్టవ్రతధర్మగ్న సజ్జన ప్రతిపూజక స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్ వైదర్భ్యాం జనయామాస చతురసదృశాన్ సుతాన్ కుశాంబం కుశనాభం చ ఆధూర్తరజసం వసుం దీప్తియుక్తాన్ మహోత్సాహాన్ క్షత్రధర్మ చికీర్షయ. కుశుడు అనే మహానుభావుడు మా వంశానికి మూలపురుషుడు అంటున్నాడు విశ్వామిత్రుడు. ఆ కుశుడు అయోనిజుడు, బ్రహ్మమానస పుత్రుడు, గొప్ప తపస్వి, నియమనిష్టలతో వ్రతాలను ఆచరిస్తూ ఉన్నాడు. ధర్మాలను బాగుగా తెలిసినవాడు, సత్పురుషులను నిత్యం పూజించేవాడు. ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి. ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు, భర్తకు మిక్కిలి అనుకూలవతి. ఆ దంపతులకు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు అనే 4 కుమారులు జన్మించారు. వారు సద్గుణ సంపన్నులు, అన్ని విధాలా యోగ్యులు, తల్లిదండ్రులకు ధీటైన వారు. తానువాచ కుశః పుత్రాన్ ధర్మిష్టాన్ సత్యవాదినః క్రియతాం పాలనం పుత్రాధర్మం ప్రాప్స్యత పుష్కలం. కుశస్య వచనం శ్రుత్వా చత్వారో లోకసమ్మతాః నివేశం చక్రిరే సర్వే పురాణాం నృవరాస్తదా. అంతేకాదు, ఇంకా వారు మిగుల తేజస్శాలురు, మిక్కిలి ఉత్సాహం గలవారు, ధర్మతత్పరులు, సత్యవచనులు. అట్టి కుమారులను ఉద్దేశించి కుశుడు క్షత్రియ ధర్మాలను బోధించు కోరికతో ఇలా అన్నాడు, ఓ పుత్రులారా, ధర్మాన్ని గురించి సమగ్రంగా తెలుసుకొని ప్రజాపాలన చేయాలి అని. పిమ్మట నరవరులను, ప్రజాభిమానము చూరగొన్నవారునైన ఆ 4 కుమారులను వెంటనే 4 పురములను ఏర్పాటు చేసుకున్నారు.
కుశాంబస్తు మహాతేజాః కౌశాంబీం అకరోత్పురీం కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయం ఆధూర్తరజసో రామధర్మారణ్యం మహీపతి చక్రే పురవరం రాజా వసుచక్రే గిరివ్రజం ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః ఏతే శైలవరాః పంచప్రకాశం తే సమం తతః. మహాతేజస్వి అయిన కుశాంబుడు కౌశాంబీపురాన్ని, ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయము అనే పట్టణాన్ని, రాజకుమారుడైన ఆధూర్త రజసుడు ధర్మారణ్యం అనే నగరాన్ని, వసువు అను రాజకుమారుడు గిరివ్రజం అనే మహానగరాన్ని నిర్మింపజేశారు. ఓ రామ, ప్రస్తుతము మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పరిపాలనలోనిది. దీని చుట్టూ 5 పెద్ద పర్వతాలు విరాజులతో ఉన్నాయి అని చెప్పి విశ్వామిత్ర మహర్షి ఆ శ్రీరాముడికి చెప్పాడు. సుమాగధీ నదీ రమ్య మగధాన్ విసృతాయయౌ పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే సైషాహి మాగధీ రామవసోస్తస్య మహాత్మనః పూర్వాభిచరిత రామ సుక్షేత్రా సస్యమాలిని. సుమాగధి అను నామాంతరం గల శోణ నదము మిక్కిలి రమ్యమైనది. ఇది మగధ దేశమునందు అన్ని ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఈ 5 పర్వతముల మధ్య మాల వలె శోభిల్లుతూ ఉన్నది. ఓ రామ, ఈ శోణనదమే మహానుభావుడైన వసురాజు రాజ్యమున తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ తనకు ఇరు పార్శ్వముల యందు గల పంట పొలాలను సస్యశ్యామలం చేస్తూ ఉన్నది. కుశనాభస్తు రాజర్షి కన్యాశతమనుత్తమం జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునందన. ఓ రఘురామ, రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురాలైన తన భార్యగు ఘృతాచ్యందు 100 మంది కన్యారత్నములను సంతానంగా పొందారు. తాస్తు యవనశాలిన్యో రూపవత్యః స్వలం కృతాః ఉద్యానభూమిమాగమ్య ప్రావృషీవశతః హ్రదాః గాయంత్యో నృత్యమానాచ్చ వాదయంత్యచ్చ సర్వచః ఆమోదం పరమం జగ్ముః వరాభరణభూషితాః. ఆ కన్యకామణులు రూప యవ్వన సౌభాగ్యవతులై పూలను, చందనములను, తిలకములు మొదలగు వారిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగల వలె ఉద్యానవనానికి వచ్చారు. చక్కని ఆభరణాలను ధరించిన వారై అందరూ గానములతో, నృత్యములతో, వీణాది వాదనములతో పరమానంద భరితులయ్యారు. అధతాచారు సర్వాంగ్యో రూపేణ ప్రతిమా భువి ఉద్యాన భూమిమగమ్య తారా ఇవ ఘనాంతరే తా సర్వగుణ సంపన్న రూపయౌవన సంయుతా దృష్ట్వా సర్వాత్మకో వాయు ఇదం వచనమబ్రవీత్తు. సాటిలేని రూప సౌభాగ్యములు గల ఆ సర్వాంగ సుందరులు ఉద్యానవనానికి వచ్చి మేఘముల మధ్య తారల వలె విరాజిల్లుతూ ఉన్నారు. సర్వసద్గుణ సంపన్నులైన వారి యొక్క రూప వైభవములను, లావణ్యములు, మిసమిసలను గాంచి సర్వత్రా సంచరిస్తూ వాయుదేవుడు ముగ్ధుడై వారితో ఇలా అన్నాడు. అహం వహ కామయే సర్వా భార్య మమ భవిష్యద మానుషస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యదా చలం హి యవనం నిత్యం మానుపేషు విశేషతః అక్షయ్యం యవనం ప్రాప్త ఆమర్యచ్చ భవిష్యదా. నేను మేము కోరుకుంటున్నాను, మీరంతా నన్ను భర్తగా స్వీకరించండి, మానవ రూపంపై మమకారాన్ని వీడండి, దీర్ఘాయువును పొందండి. సహజంగా యవ్వనము అస్థిరమైనది, మానవుల్లో ఇది మిగులు చంచలమైనది. నన్ను వివాహం చేసుకుంటే మీ యవ్వనం అక్షయమవుతుంది, మీరు దేవతలు అవుతారని చెప్పేసి ఆ వాయుదేవుడు సూచించాడు. తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్టకర్మణః
అపహాస్య తతో వాక్యం కన్యాశతమదా అబ్రవీతు. తిరుగులేని సంచార శక్తి గల ఆ వాయుదేవుని వచనములను విని ఆ 100 మంది కన్యలు ఆయనను ఎగతాళి చేస్తూ ఇలా అన్నారు. అంతఃచరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ ప్రభావజ్ఞాః స్మతే సర్వాః కిమస్మానవమన్యసే. కుశనాభసుతాః సర్వాః సమర్థాస్త్వాం సురోత్తమ స్థానాతుచ్యావయితుం దేవం రక్షామస్తు తపోవయం. ఓ సురశ్రేష్ఠ, నీవు సమస్త ప్రాణుల్లో ప్రాణముల రూపమున సంచరిస్తూ ఉంటావు. నీ ప్రభావమును మేమంతా ఎరుగుదుము. ఏ విధంగా అంటే మమ్ము అవమానిస్తున్నావు. మేమందరం కుశనాభుని కుమార్తెలం. దివ్యశక్తి గల నిన్ను నీ అధికారం నుండి తొలగింపగల సామర్థ్యం మాకుంది, కానీ మా తపశ్శక్తిని కాపాడుకున్నట్టుకై మేము ఆ విధంగా చేయగలమని హెచ్చరించారు. మా భూసకాలో దుర్మేధ పితరం సత్యవాదినం నవమన్యస్వ ధర్మేణ స్వయం వరముపాస్మహే. పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హినః యస్య నో దాస్యతి పితా స నో భర్త భవిష్యతి. ఓ దుర్బుద్ధి, మా తండ్రి సత్యవాది, నీవు ఆయన్ను అవమానింపరాదు. ఆయన వలన నీవు మృత్యుముఖమున పడరాదు. మా తండ్రి గారు నిశ్చయించిన పెళ్లి కొడుకునే మేము భర్తగా స్వీకరిస్తాం. మా తండ్రియే మాకు ప్రభువు, పరమ దైవము. ఆయన మమ్ము ఎవరికి దానం అంటే కన్యాదానం చేస్తారో అతడే మాకు భర్త అవుతాడని చెప్పేసి కుశనాభుని కుమార్తెలు స్పష్టం చేశారు. తాసాం తద్వచనం శ్రుత్వా వాయు పరమకోపనః ప్రవిశ్య సర్వగాత్రాణి బభంజ భగవాన్ ప్రభు. వాయుదేవుడు వారి మాటలను విని మిక్కిలి కోపోద్రిక్తుడయ్యాడు. ఆ ప్రభువు వారి దేహంలో ప్రవేశించి వారిని గూనివారినిగా చేశాడు. తాం కన్యావాయునా భగ్నా వివిశు నృపతేర్గృహం ప్రాపతం భువి సంభ్రాంతా సలజ్జా సాశ్రులోచనా. ఆ కారణంగా వారి దేహాలు మూరెడు ప్రమాణానికి కుదించుకొని పోయాయి. వారి గర్వం దెబ్బతింది. వారు భయవిహ్వలయ్యారు. ఆ కన్యలు వాయువు వలన భంగపడి రాజభవనానికి చేరుకున్నారు. వ్యాకుల చిత్తలై సిగ్గుతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నేలపై పడ్డారు. సచతాదయతాదినా కన్యా పరమశోభనా దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాంత ఇదమబ్రవీత్తు. అంతటా కుశనాభ మహారాజు సహజంగా సౌందర్యవతులైన తన ముద్దు బిడ్డలు దీనవదనలై గూనివారై ఉండటాన్ని చూసి ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు. కిమిదం కథ్యతాం పుత్ర్యః కో ధర్మమవమన్యతే కుబ్జాః కేన కృతాః సర్వాః వేష్టంత్యో నాభిభాషత. ఏవం రాజా వినిశ్వస్య సమాధిం సందర్ధే తతః. కుమార్తెలరా, ఇదేమి మిమ్మందరినీ కుబ్జలుగా చేసిన వారెవరు, గూనివారిగా చేసింది ఎవరు, దర్పాన్ని అవమానించింది ఎవరు తెలపండి. మాట్లాడకుండా ఎలా నేలపైబడి దొరుకుతూ ఉన్నారు అని పలికి రాజు బాధతో నిట్టూర్చి వారి సమాధానం కోసం వినటానికి సావధానుడై ఉన్నాడు. ఆ తదుపరి సర్గంలో ఆ విశేషాలను తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు 32వ సర్గము సమాప్తం. జై శ్రీరామ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ.